వచ్చిన తర్వాత ఒక కులంతో, ఒక మతంతో, ఒక ఆచారంతో, ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని మిళితమైన ఒకే ఒక ఏమండి సంఘముగా, సార్వత్రిక సంఘముగా, క్రీస్తు సంఘముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆశీర్వదించబడటానికి మనకు నామకరణం చేయబడింది. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మనకు నామకరణం ఏమిటి అని అంటే మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మనది ఏ గ్రూప్ అండి? ఈ లోకంలో దాదాపు 15-16 బ్లడ్ గ్రూపులు ఉన్నాయట. కానీ యేసై బ్లడ్ గ్రూపులో ఏ గ్రూపు లేదు. ఆ గ్రూపే మన గ్రూపు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? పుట్టిందే అడ్రస్ చాలా రిసుగ్గా ఉంటుంది. అయితే మేము ఎదిగిన అడ్రస్ కూడా ఇంకా రిసుగ్గా ఉంటుందండి. మా అమ్మ క్రీస్తు సంఘంలో రక్షించబడింది. మా పాస్టర్ గారు బ్యాప్టిస్ట్ అనుభవంలో ఉన్నారు. మేము బ్యాప్టిస్ట్ అనుభవంలో నుంచి వచ్చి, అంటే మాకు ఒక డినామినేషన్ లేదు, చిన్న మంద సహవాసం. నేను అంటూ ఉండేదాన్ని, మన నడిపింపు ఏంటి, మన డినామినేషన్ ఏంటి, ఎక్కడికైనా వెళ్తే ఏ డినామినేషన్ అంటారు, ఏ సంఘం అంటే చిన్న మంద సహవాసం అనేవాడు. ఏమండి, చిన్న మంద భయపడకుడి, మీ కొరకు రాజ్యము సిద్ధపరచబడిందని చెప్పేవాడు. హల్లెలూయా. అయితే మేము ఉపవాసం అంటే, లేదంటే ప్రార్థనా జీవితం అనేటువంటిది బలపడినటువంటి దానికి ఏమండి సియోను సహవాసంలో ఉన్నాం. మొత్తానికి అక్కడ ఏమండి ఉన్నటువంటి అనుభవాల నుంచి యేసయ్య ఏం చేశాడంటే క్రీస్తు యొక్క సమ్మేళనం అంటే ఏ సహవాసంలో నీవు ఉన్నా ఏమండి మనం అందరం ప్రార్థన చేసేది ఒకే ఒక నామం, యేసయ్య నామం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అంటారు ఇందులో ఆయన ఉన్నాడు, అందులో ఈయనున్నాడు. ఏమండి సర్వత్రా దేవుడు ఒక్కడే, రూపాలు వేరు అంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఒక్కడే. ఏమండి ఆయనకు రూపము లేదు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? కనుక ఆత్మతో మనం ఆయనను ఆరాధించుటకు, ఆత్మకు కులం లేదు, మతం లేదు, ఆచారాలు లేవు, సిద్ధాంతాలు లేవు. ఆ ఆత్మ చేత అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టుటకు దేవుడు తన నామమును మన కొరకు ఉంచాడు. కాబట్టి మనమందరము ఏమండి క్రీస్తుని కలిగిన వారిగా యేసయ్య పిల్లలం. అందుకని ఈరోజు అతిశయంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు మనం ఎవరమో చెప్పుకోవటానికి మనం మొహమాటంగా ఉంటుంది ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో ఈరోజు మనం అతిశయంగా చెప్పుకోవాలి. నీవెవరివి అంటే నేను క్రీస్తు బిడ్డని. మీరెవరు చెప్పండి? అందరు చెప్పండి. మీరెవరు? రక్షించబడకపోతే చెప్పలేరు గట్టిగా, రక్షించబడి ఉంటే గట్టిగా చెప్తారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా. ఏమండి దేవుని సన్నిధిలో ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరెవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి వంశపారం అనేటువంటిది జీన్స్ ప్రకారంగా లక్షణాలు అనేటువంటివి తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలు కుమారుల్లో బిడ్డల్లో కూడా చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు జీన్స్ మనలో ఉన్నప్పుడు యేసయ్య లక్షణాలు కలిగిన వారిగా క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘములో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన్ను పోలి నడుచుకుని వారికి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనకు నామకరణం చేయబడింది. మనల్ని దేవుడు ఏం చేశాడండి? ఆయన స్వీకృత పుత్రాత్మ చేత దేవుడు మనల్ని స్వీకరించారు. ఉన్నతమైనటువంటి అధికారము కలిగిన వానిగా దేవుడు మనకు వారసత్వాన్ని ఇచ్చాడు ప్రియులారా. మనము దాసులం కాదు ప్రియులారా, బానిసలం కాదు ప్రియులారా. బానిస బయట ఉంటాడు, దాసుడు చెప్పింది వింటాడు, జీతగాడు టైం ప్రకారం వచ్చి వెళ్తాడు, కుమారుడు తండ్రితో ఎప్పుడు కూడా ఉంటాడు. కాబట్టి ఎందరు ఆయన అంగీకరించెదరో వారందరూ ఆయన పిల్లలకు అధికారము ఇచ్చాడు. కాబట్టి ఒక ఎమ్మెల్యేని కలవాలా, ఒక మినిస్టర్ని కలవాలా, ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలి అని అంటే మనకి ఎవరో ఒకరి రికమెండేషన్ లెటర్ కావాలి. ఏదో ఒక పరపతితో మనము వారి వద్దకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చాలా రెస్పెక్ట్గా ఉంటాం కదా, రెస్పెక్ట్గా ఉంటాం.
అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన హైదరాబాద్ నుంచి వచ్చాడు క్రిస్మస్కి. ఏమండి, ఇప్పుడు ఆయనకి ఏంటంటే మా తాతయ్య ఎక్కడున్నాడు, మా అమ్మ ఎక్కడుంది, మా వాళ్ళే రోజు నేను దూరాన ఉన్న రోజు మా ముఖాలు పరిచయమై ఉన్నాయి కాబట్టి ధీమాగా నడుస్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడు తండ్రి ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన ఆ పోస్టుతో కొడుకు సంబంధం లేదు. ఏమండి, వాడు ఎక్కడెక్కడ ఆడుకున్నా ఏంటి, ఎక్కడెక్కడ మన ఎదురు కాలువల్లో తిరిగి మట్టి పూసుకొని పార్కులో పడి లేచిన డాడీ అంట వస్తాడు. ఎక్కడికి? ప్రైమ్ మినిస్టర్ ఒళ్ళోకి. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడికి ఉన్నటువంటి స్వాతంత్రం అండి, కుమారునికి ఉన్న స్వాతంత్రం ప్రియులారా. ఈరోజు దేవుడు ఆయన సన్నిధిలో మనం అంత దగ్గరగా బ్రతికేదానికి, అంత చొరవగా యేసయ్యను మనం అడిగి పొందుకునేదానికి దేవుడు మనకి ఎంతో ఆధిక్యతను ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నా రాజ్యము మీ మధ్యలో ఉంది, పరలోక రాజ్యము మీ మధ్యలో ఉంది అంటాడు. పరలోక రాజ్యంలోనట ఏమండి, పులి, నక్క, తోడేలు, గొర్రెపిల్ల అన్నీ ఒకే చోట ఉంటాయంట. ఈరోజు మన దగ్గర పులులు లేకపోవచ్చు, నక్కలు లేకపోవచ్చు, సింహాలు లేకపోవచ్చు, గొర్రెలు లేకపోవచ్చు, కానీ గొర్రె లాంటి స్వభావాన్ని, నక్క లాంటి స్వభావాన్ని, ఏమండి ఏనుగు లాంటి బలాన్ని కలిగినటువంటి వారిగా, తోడేలు లాంటి బుద్ధులు ఉన్నటువంటి మన అందరి జీవితాల్లో యేసయ్య ఏం చేశాడంటే యేసుక్రీస్తు రక్తము చేత కడిగి ఈరోజు అందరము కలిసి బ్రతికేటట్లు చేశాడు. దేవుడు చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా.